जयतल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् पर ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। जयतल सद्गुरु प्रभु महाराज को जय। లోకంలో చాలామంది శాస్త్రాలు చదివితే చాలు, సద్గ్రంథ పఠనం చేస్తే చాలు, మోక్షాన్ని పొందవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే శాస్త్రజ్ఞానం మంచిదే, శాస్త్రాలు చదివితే తప్పని ఎవ్వరూ చెప్పరు. అయితే శాస్త్రాలలో చెప్పబడి ఉన్నటువంటి జ్ఞానం కేవలం స్వకీయ ప్రయత్నం ద్వారా స్వకీయంగా చదివితే అది పూర్ణ జ్ఞానం అనేటువంటిది సాధకుడికి లభించదు. ఎందుకంటే శాస్త్రాలు అధ్యయనం చేసేటువంటి సందర్భంలో కొన్ని సందేహాలు, కొన్ని సంశయాలు, కొన్ని అలా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ సంశయాలను ఎవరు నివృత్తి చేస్తారు అంటే ఆ సంశయాలను నివృత్తి చేసేటువంటి సద్గురువు యొక్క అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి సాధకుడికి శాస్త్రజ్ఞానంతో పాటు సద్గురువు యొక్క సహాయం కూడా ఎంతైనా అవసరం అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే లోకంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఎవరి బుద్ధిని అనుసరించి ఎవరి జ్ఞానంతో వాళ్ళు సద్గ్రంథాలను రచించడం అనేటువంటిది జరిగింది. వాటి వల్ల మంచిదే, ఒక్కోసారి చెడు కూడా జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. కేవలం శాస్త్రజ్ఞానం చేత మాత్రమే తత్వానుభూతి కలుగుతుంది అని చెప్పటం సాధ్యం కాదు. ఎందుకంటే తత్వానుభూతి కలగాలి అంటే ఖచ్చితంగా అలాంటి అనుభూతి చెందినటువంటి సద్గురువును ఆశ్రయించాలి. అందుకే భగవద్గీతలో 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు. తద్విద్వి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షం తితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. ఓ అర్జున, ఇలాంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానం నీవు పొందాలనుకున్నప్పుడు సద్గురువుల యొక్క సహాయం తీసుకోవాలి అని చెప్పారు. అందులో ఒక పదం ప్రయోగించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏంటంటే తత్వదర్శిభిహి అన్నారు. అంటే తత్వాన్ని దర్శించినటువంటి, తత్వాన్ని అనుభూతమర్చుకున్నటువంటి సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళను నీవు ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు నీకు ఆ యొక్క తత్వానుభూతిని కలిగిస్తారు అని సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే వేమనయ్య కూడా ఇలా చెప్పారు. గురువు లేని విద్య కూడదెవ్వరికైనా, అజునికైనా వా నబ్బకైనా, తాళంబు చెవిలేక తలుపెట్లవచ్చురా విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. మరి గురువు లేకుండా విద్య ఎలా నేర్చుకుంటాడు? అదే చెప్తున్నారు. గురువు లేకుండా విద్య అభ్యసించటం అనేటువంటిది బ్రహ్మకే కాదు, అజునికైనా వానవ్వకైనా, అంటే బ్రహ్మకే కాదు, బ్రహ్మను పుట్టించినటువంటి విష్ణుమూర్తికి కూడా సాధ్యం కాదు అని చెప్పారు. ఎట్లా అంటే ఒక చోట తాళం వేస్తుంది, ఒక తలుపుకి తాళం వేస్తుంది. ఇప్పుడు ఆ తలుపు తెరవాలంటే తాళం తీయాలి, తాళం తీయాలంటే ఖచ్చితంగా తాళం చెవి కావాలి. అలాగే అజ్ఞానం చేత మూయబడి ఉన్నటువంటి తలుపు తెరవాలంటే జ్ఞానం అనేటువంటి తాళం చెయ్యి కావాలి. మరైతే ఈ జ్ఞానం అనేటువంటి తాళం చెవి ఎక్కడుంటుంది? అది సద్గురువు చెంత ఉంటుంది. అందుకే సద్గురువును ఆశ్రయించినట్లయితే ఆ సద్గురుమూర్తి తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి తాళం చెవి చేత ఆ యొక్క అజ్ఞానం చేత మూయబడినటువంటి ఆ యొక్క తాళాన్ని తీసి జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది జరుగుతుంది. అదే చెప్తున్నారు. అందుకే శాస్త్రజ్ఞానం కంటే అనుభవ జ్ఞానం మిన్న అన్నారు. శాస్త్రజ్ఞానం కంటే అనుభవ జ్ఞానం మిన్న అన్నారు. అయితే అట్టి అనుభవం ఎక్కడుంటుంది? అది సద్గురువు చెంత ఉంటుంది. ఇప్పుడు అనుభవ జ్ఞానం ఉందనుకోండి, ఇంకప్పుడు శాస్త్రజ్ఞానంతో పని లేదు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని సద్గురువు అనుభూతమనర్చుకొని దాన్ని సాధకుడికి, లేకపోతే తనను ఆశ్రయించినటువంటి శిష్యుడికి సందర్భాన్ని బట్టి చక్కటి ఉపమేయాల ద్వారా ఆ యొక్క జ్ఞానం బోధపడేట్లుగా వారు చేయగలుగుతారు. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే శాస్త్రజ్ఞానం ఉన్నదానికి అంటే అనుభవ జ్ఞానం ఉన్నదానికి ఉండేటువంటి డిఫరెన్స్. ఎందుకంటే కేవలం శాస్త్రాన్ని పఠించడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం కంటే అనుభవ జ్ఞానం ఉండటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం శ్రేష్టమైనటువంటిదని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఒక చోట
ఒక సభ ఏర్పాటు చేశారు. అయితే ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, అక్కడ మానస సరోవర యాత్రకు ఎలా వెళ్ళాలి, మానస సరోవర యాత్రకు ఎలా వెళ్ళాలి అనేటువంటి ఒక బుక్ని ఆవిష్కరిస్తున్నారు. అంటే ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ ఇనాగ్రేట్ చేసేటువంటి వాళ్ళు, ఆ యొక్క బుక్ రిలీజ్ చేసేటువంటి వాళ్ళు ఆ యొక్క బుక్ని ఇంగ్లీషు, హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం ఇట్లా అనేకమైనటువంటి భాషలలో దాన్ని ముద్రించారు. అయితే వాళ్ళు ఆ యొక్క ప్రోగ్రామ్కి, ఆ యొక్క సభకు ఎక్కువ ఆయా భాషలలో పట్టుత్వం ఉన్నటువంటి మంచి వక్తలు ఎవరైతే ఉంటారో, అంటే మంచిగా స్పీకర్స్ ఉంటారు కదా, మంచిగా మాట్లాడగలిగేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి మంచి స్పీకర్స్ని ఆ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. అయితే అక్కడ మంచి డయాస్ ఏర్పాటు చేశారు. చాలామంది ఆ యొక్క సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ స్టేజీ మీదకి ఆహ్వానించి ఒక్కొక్కళ్ళతోటి ఇలా ఉపన్యాసం చెప్పిస్తూ ఉన్నారు. అక్కడ ఆ ఉపన్యాసకులందరూ కూడా ఇంగ్లీషు, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం అట్లా వాళ్ళ భాషలో వాళ్ళు అద్భుతంగా ప్రసంగం చేస్తూ ఉన్నారు, ప్రవచనం చేస్తూ ఉన్నారు. అయితే అటుగా వెళుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే ఒక తెలుగువాడు అటుగా వెళుతూ ఉన్నాడు. వెళుతూ అక్కడ ఆ బ్యానర్ చూశారు. ఆ బ్యానర్ మీద ఇలా మానస సరోవర యాత్రకు ఎలా వెళ్ళాలి అనేటువంటి బుక్ ఆవిష్కరణ అని చెప్పి ఉంది. అయితే అప్పటికే ఇతను ఒక 5-6 సార్లు మానస సరోవర యాత్ర చేసి వచ్చాడు. ఈయన లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక వక్త ఇంగ్లీష్లో అద్భుతంగా ప్రవచనం చేస్తూ ఉన్నాడు. అయితే ఇతనికి, ఈ తెలుగు వ్యక్తికి ఇంగ్లీషు రాదు. అయితే అక్కడ ఆ ఉపన్యాసం చేసేటువంటి వక్త ఎవరైతే ఉన్నారో ఆ వక్త ఇంతకుముందు అసలు ఎప్పుడూ మానస సరోవర యాత్ర చేయలేదు. కాకపోతే యూట్యూబ్లో చూసి బుక్ నాలెడ్జ్ తోటి మానస సరోవర యాత్ర గురించి, ఆ బుక్ గురించి అద్భుతంగా ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు. అంటే ఈయన వెళ్ళి చూసొచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లాగే చెప్తూ ఉన్నాడు. ఆ వక్త దాదాపు ఒక 40 నిమిషాలు ఉపన్యాసం చేశాడు. ఈ తెలుగు వ్యక్తి అక్కడే వెళ్ళి కూర్చున్నాడు. ఆయన చెప్పేదంతా వింటూ ఉన్నాడు. ఈయనకి కొంచెం కూడా అర్థం కాలేదు. ఓకే, చూడండి, ఇప్పుడు 40 నిమిషాల నుండి అనర్గళంగా ఉపన్యాసం చేసేటువంటి వక్త ఒకతను, అతను చాలా అద్భుతంగా వర్ణిస్తున్నాడు. మానస సరోవరం ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అద్భుతంగా చెప్తున్నాడు. కానీ ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు ఈ తెలుగు వ్యక్తి అక్కడికి వెళ్ళాడు కదా, సభకు వెళ్ళాడు కదా, ఈ తెలుగు వ్యక్తికి ఆయన చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, అక్షర ముక్క కూడా అర్థం కాలేదు. కానీ ఇతనికి మానస సరోవరకు సంబంధించినటువంటి ఫుల్ నాలెడ్జ్ ఉంది, పూర్తి జ్ఞానం ఇతనికి ఉంది, దానికి సంబంధించినటువంటి అనుభవం పరిపూర్ణంగా ఉంది. అయితే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు చాలామంది ఆ యాత్రకు వెళ్ళలేదు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎంత గొప్పగా చెప్పినా, దీర్ఘంగా చెప్పినా, శృతులు, స్మృతులు, లేతే భగవద్గీత ఇలాంటి వాటన్నిటినీ కూడా వాళ్ళు కోట్ చేస్తూ అనేకమైనటువంటి ఉపమానాలు జోడించి చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఉపన్యాసం చెప్తున్నారు. మరి ఈ తెలుగు వ్యక్తికి అవేమి తెలీదు, అక్కడ ఉన్న శ్లోకాలు రావు, ఉపనిషత్తుల గురించి తెలీదు, భగవద్గీత గురించి తెలీదు, ఏమీ తెలీదు. మరి వాళ్ళు చెప్పే ఉపన్యాసాలన్నీ విన్నాడు, కానీ అర్థం కాలేదు. మరి అయినా అతనికి ఏమాత్రం నష్టం లేదు. ఎందుకు అంటే మానస సరోవర యాత్రకు సంబంధించినటువంటి అవగాహన సమగ్రంగా ఉంది కనుక. అందుకే ఏమంటారంటే శాస్త్రజ్ఞానం కంటే అనుభవ జ్ఞానం ఎంతో శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. ఎందుకంటే శాస్త్రజ్ఞానం వల్ల ఒక్కోసారి సాధకుడికి బుద్ధి చలించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఏమని చెప్పారు, శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చలన కారణం ఉపదేశాత్ ధరేత్ బుద్ధ్వా రమతే సర్వకర్మసు అన్నారు. అంటే శాస్త్రజ్ఞానం వల్ల అనేకమైనటువంటి దుఃఖాలు, ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల
బుద్ధి చెలించుటకు కూడా అవకాశం ఉంది. కాబట్టి అట్టి బుద్ధి యొక్క ఆదేశంతో చేయబడినటువంటి సర్వకర్మలు కూడా దుఃఖ హేతువులు అవుతాయని చెప్పి మనకు ఈ యొక్క శ్లోకంలో శృతుల ద్వారా మనకు గుర్తు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అందుకే ఏమన్నారంటే ఉత్తమం తత్వచింతాచ మధ్యమం మంత్రచింతనం అధమం శాస్త్రచింతాచ తీర్థాటనం అధమాధమం అన్నారు. అంటే చూడండి, ఇక్కడ 4 అద్భుతమైనటువంటి సోపానాలను మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. ఒకటి, ఉత్తమం తత్వచింతాచ అంటే ఏంటి? తత్వచింతన చేయటం ఉత్తమం అని చెప్తున్నారు. మధ్యమం మంత్రచింతనం అంటే మంత్రాన్ని స్మరించటం, జపం చేయటం, ఇవన్నీ కూడా మధ్యమం అని చెప్పారు. అయితే అధమం శాస్త్రచింతాచ అన్నారు. అంటే శాస్త్రచింతన అనేటువంటిది అధమం అని చెప్పారు. తీర్థాటనం అధమాధమం అన్నారు. అంటే అంతకంటే తక్కువది అని చెప్పారు. అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసేటువంటి వాళ్లకు ఏమని చెప్తున్నారంటే, కింద ఫస్ట్ లెవెల్లో తీర్థాటనం చేయటం అని చెప్పారు. సెకండ్ మెట్టు శాస్త్రచింతనం చేయటం అని చెప్పారు. థర్డ్ స్టెప్పు మంత్రచింతనం అన్నారు. ఫైనల్ తత్వచింతనం అన్నారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో తీర్థాటనం చేయటం, తర్వాత శాస్త్రచింతనం చేయటం, మంత్రచింతనం చేయటం, తర్వాత తత్వచింతన చేయటం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విషయంగా మనకు ఇక్కడ సూచించటం అనేటువంటిది జరిగింది. అయితే మరి శాస్త్రాలు చదవడం తప్ప? మరి అయితే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో అన్నారు. మరి అలా అన్నారు కదా. మనకి 4వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వాధ్యాయం అనేటువంటిది ఒక యజ్ఞం అని చెప్పారు. స్వాధ్యాయ అభ్యసనం గూర్చి వాచిక తపస్సులో కూడా చెప్పి ఉన్నారు. మరి అలాంటప్పుడు శాస్త్రాలు చదవడం ఎందుకు తప్పవుతుంది అని చెప్పి చాలామంది మనకు వాదన చేసేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. అయితే గ్రంథాలు చదివితే తప్ప ఉప్ప అంటే ఖచ్చితంగా సద్గ్రంథాలు చదివితే తప్పులేదు. ఎలాంటి గ్రంథాలు చదవకూడదు అంటే, మన యొక్క బుద్ధిని చెడగొట్టి సమాజానికి అపకారం కలిగించేటువంటి, హింసను ప్రేరేపించేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి చదవకూడదు. చాలామంది అలాంటి గ్రంథాలు రాసినటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటారంటే అవి మంచివనే అంటారు. ఎందుకంటే రాసిన వాళ్ళు అవి గొప్పవనే చెప్తారు. మరి అంత మాత్రం చేతన అవి గొప్ప అవుతాయా? చూడండి, మనకి విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు రామాయణం కల్పవృక్షం అని చెప్పారు. రామాయణ కల్పవృక్షం అని చెప్పి వారు రచించారు. అయితే మీకు వినే ఉంటారు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు అదే రామాయణం విషవృక్షం అని రాశారు. రామాయణం కల్పవృక్షం అని విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారంటే, రామాయణం విషవృక్షం అని చెప్పి ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రాశారు. ఎవరిష్టం వారిది. రాసేవాడు ఎలా రాసినా చదివేవాడికి వివేకం ఉండాలి కదా. నీవు ఆ గ్రంథం చదవచ్చా లేదా అనేటువంటిది ఆలోచించాల్సింది నువ్వు. కొంతమంది అంటారు, మేము మూర్ఖులం కాదు, మేము హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళం, విజ్ఞానపరులం, భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని మేము నమ్మం, భౌతికంగా కంటికి కనిపించని దాన్ని గూర్చి మేము అంగీకరించం అంటూ తాను ఏదో పురోగతి సాధించినట్లుగా, మిగతా వాళ్ళందరూ కూడా అనాగరికులు అయినట్లుగా, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాదోపవాదాలు చేస్తారు. మళ్ళా దాని మీద అనేకమైనటువంటి గ్రంథాలు లేదా అనేకమైనటువంటి ప్రవచనాలు చేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? పూర్వీకులందరూ అజ్ఞానులని, వాళ్ళకేం తెలియదని, అనాగరికులని చెప్పి వాదించేవారు చాలామంది మనకు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు చదివే పుస్తకాలన్నీ కూడా అవే. ఎందుకంటే వాళ్ళు చదివే పుస్తకాలే కాదు, వాళ్ళు చూసే సినిమాలు కానీ, వాళ్ళు చదివే నవల కానీ,
వాళ్ళు టీవీ ఛానళ్ళలో ప్రసారం అయ్యేటువంటి విషయాలు కానీ అన్నీ కూడా వాళ్ళ యొక్క బుద్ధి మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడతారు, అసలు దేవుడు అంటే లేడని, దేవుడు లేనే లేడని, ఉంటే మాకు చూపించమనండి, ఉంటే మాకు కనపడమని చెప్పమనండి, అప్పుడు నమ్ముతా అంటాడు. వాదించుతూ ఉంటారు. ఎందరో మహర్షులు దైవాన్ని దర్శించిన విషయం, తాము ఎలా దర్శించారో, అది ఎలా ఉన్నదో, దాన్ని దర్శించాలంటే ఏం చేయాలో మన పూర్వీకులు మన హిందూ సాహిత్యమైనటువంటి ఉపనిషత్తులలో, భగవద్గీతల్లో, షడ్దర్శనాల్లో చక్కగా వివరించారు. అయినా కానీ వీళ్ళకి అవి చదవరు కదా, అవి చదివినా కానీ అందులో ఉండేటువంటి జ్ఞానం వాళ్ళకు బోధపడాలి కదా, బోధపడదు కాబట్టి దేవుడు లేడు, ఉంటే మాకు కనపడమని చెప్పండి అని చెప్పి నాస్తికంగా వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఆ మహాత్ములు సూచించినటువంటి ఆ యొక్క శాస్త్రాలు కానీ ఆ యొక్క ఉపనిషత్తులు కానీ చదివేందుకు కొంచెం కూడా శ్రద్ధ చూపెట్టకుండా ఏదో బజారులో వాళ్లకు దొరికినటువంటి చెత్త సాహిత్యాన్ని నమ్మి నాస్తిక ధోరణితో మాట్లాడుతూ ఉంటారు. అది సరికాదు. ఎందుకంటే శాస్త్రాలు చదవడం తప్పని చెప్పట్లేదు మన పెద్దలు శాస్త్రాలు చదవడం తప్పని చెప్పట్లేదు, కానీ చెడ్డ సాహిత్యం కలిగినటువంటి శాస్త్రాలు చదవటం తప్పు. అంటే ఆ చదివేటువంటి పుస్తకాలు కూడా మంచి పుస్తకాలు చదవాలి, చెడ్డ పుస్తకాలు చదవకూడదు. ఎందుకంటే నెగిటివ్ అంటే మన యొక్క ధర్మానికి నెగిటివ్గా ఉన్నటువంటి సాహిత్యాన్ని నీవు వినేటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. అలాంటి విషయాలను వినొద్దు, అలాంటి ఉపన్యాసాలు వినొద్దు, అలాంటి బుక్స్ కూడా నువ్వు చదవద్దు. ఎందుకంటే చెడ్డ సాహిత్యం కలిగినటువంటి శాస్త్రాలు చదివితే నీకు తీరని నష్టం జరుగుతుంది. అందుకే ఏమని చెప్తున్నారు పెద్దలంటే, సద్గ్రంథ పఠనం చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎంతో సాహిత్యం ఉంది. మరి ఇంత సాహిత్యంలో ఏది బెటర్? మరి ఏ బుక్స్ చదవాలి, ఎలాంటి సాహిత్యాన్ని చదవాలి అని చెప్తే మన ఋషులు, మన భారతీయ ఋషులు ఏం చేశారంటే, మీరు ఇవి చదవచ్చు అని చెప్పి మనకు కొన్నిటిని గైడ్ చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో దైవానికి సంబంధించి ఉన్నటువంటి సమస్త సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవాలంటే ప్రస్థానత్రయం అని చెప్పి వాటిని సూచించటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రస్థానత్రయం అనేటువంటిది అత్యంత అద్భుతంగా లేకపోతే అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథాలుగా మనం చెప్పచ్చు. వాటిని కనుక పఠించినట్లయితే సమస్త సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అంటే మరి ప్రస్థానత్రయం అంటే ఏంటి అంటే 3 రకాలు చెప్పారు. ఒకటి బ్రహ్మసూత్రాలు, వాటిని అధ్యయనం చేస్తే ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. ఒకవేళ అది కుదరలేదు, 1180 ఉపనిషత్తులు చెప్పారు, వాటినైనా పఠించవచ్చు. వాటి ద్వారా కూడా మన సంశయాలు నివృత్తి అవుతాయి. ఒకవేళ అవి కూడా కుదరకపోతే భగవద్గీత సరళమైనటువంటి అందరికీ అర్థమయ్యేట్లుగా సరళమైనటువంటి తెలుగు భాషలో కూడా మనకు ఎంతోమంది మహాత్ములు వ్యాఖ్యానం చేసి అనువదించి మనకు అందించడం అనేటువంటి జరిగింది. ఆ మూడింటినైనా చదవచ్చు, లేకపోతే దేన్నైనా కానీ మనం ప్రామాణికంగా తీసుకొని చదువుకోవచ్చు. ఎందుకంటే కనిపించిన పుస్తకం అలా తెచ్చి అది చదివి అది తప్పు ఇది తప్పు అని వాదించటం పొరపాటు. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా దురాచారాన్ని ఖండించడం, సమాజానికి నష్టం కలిగించే వాటిని విడిచిపెట్టడం మంచిదే. చూడండి, మన పెద్దలైనా కానీ దురాచారాన్ని అంగీకరించలేదు. మన పెద్దలు కూడా దురాచారాన్ని ఖండించారు, సదాచారాన్ని పాటించమని చెప్పారు, సత్యాన్ని బోధించారు, అసత్యాన్ని విడిచిపెట్టమని చెప్పారు. ఎవరు చెప్పినా సరే వాళ్ళు పూర్వీకుల, ఆధునికుల, ఎవరన్నది ప్రధానం కాదు. చెప్పిన విషయాన్ని వెంటనే గుడ్డిగా నమ్మేవారు కొందరుంటారు. నమ్మకం లేని వారు కూడా కొందరుంటారు. అయితే ఇక్కడ నమ్మకపోవడం రెండూ తప్పే. నమ్మకం, అపనమ్మకం, విశ్వాసం,
అవిశ్వాసం అనేటువంటివి ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు వంటివి. ఈ రెండు రకాల సంస్కారం నుండి మన బుద్ధిని మనం రక్షించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది సాధ్యమేనా అనిపిస్తుంది, కానీ సాధకునికి సాధ్యం కానిది ఉండదు. నమ్మకం వేరు, యథార్థం వేరు. మన పూర్వీకులు కూడా గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు, మన పెద్దలు కూడా గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. మీరు పరిశీలించండి, విచారణ చేయండి. విచారణ చేసిన తర్వాత ఆ సత్యాన్ని మీరు దర్శించండి అని చెప్తున్నారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమనయోగి. సాధకునికి వివేకం కావాలి, విచారణ కావాలి. ఏ విషయమైనా మన బుద్ధిలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది? విషయం అనేటువంటిది మన బుద్ధిలోకి ఎలా ప్రవేశిస్తుంది? ఆలోచించండి. ఏమని చెప్తాం? మనలోకి ఎలా ప్రవేశిస్తుంది అంటే ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా అంటాం. చూడండి, మనం రోడ్డు మీద వెళుతూ ఉంటే అక్కడ దుమ్ము, ధూళితో, డస్ట్తో నిండి ఉన్నటువంటి అనేకమైనటువంటి తినేటువంటి పదార్థాలు కనిపిస్తాయి. మరి వాటిని తింటే ఏమవుతుంది? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ డస్ట్ కొట్టుకొని ఉన్నటువంటి ఫుడ్ కూడా, ఐటమ్స్ కూడా, స్వీట్స్ కానీ అవి కొన్ని కనిపించాయనుకోండి, అవి తింటే ఏమవుతుంది అంటే విలువైనటువంటి ఆరోగ్యం చెడిపోతుంది అంటాం. ఓకే, అర్థమైంది? అంటే దుమ్ము ధూళితో కూడి ఉన్నటువంటి ఆ డస్ట్ కొట్టుకున్నటువంటి పదార్థాలను తింటే ఆరోగ్యం చెడిపోతుంది అంటాం. ఓకే, అంతే కదా. అలాగే మార్కెట్లో దొరికేటువంటి చెత్త పుస్తకాలు, చెత్త సాహిత్యం, చెత్త సినిమాలు, టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యేటువంటి చెత్త విషయాలు తింటే, అంటే మనం గ్రహిస్తే ఆ చెత్తను గ్రహించినటువంటి చిత్తం ఖచ్చితంగా చెడిపోతుంది. చెత్తను గ్రహించినటువంటి చిత్తం ఖచ్చితంగా చెడిపోతుందని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే తినే పదార్థం శుభ్రంగా ఉండాలని, శుచిగా ఉండాలని ఎలా చూసుకుంటున్నామో, తినేది శుభ్రంగా ఉండాలని ఎలా కోరుకుంటున్నామో, అలాగే వినే దాంట్లో కూడా, చదివే దాంట్లో కూడా, చూసే దాంట్లో కూడా, చేసే దాంట్లో కూడా జాగ్రత్త పడాలి అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు. వివేకం అవసరం, వివేకం అవసరం. ఫలానా విషయాన్ని లోపలకు పంపవచ్చా లేదా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే విచారించుకొని స్వీకరించాలి, లేకపోతే మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. ఎందుకంటే విషపూరితమైనటువంటి కలుషిత భావాలను మనస్సులో నింపుకోవడం చేత చెడు తలంపులు కలిగి చెడు సంస్కారాలకు దారితీస్తుంది. కనుక మనస్సులో చేరేటువంటి విషయాలు ఏ విధంగా వస్తున్నాయనేటువంటిది గ్రహించి, అంటే లోపలికి ఎలా ప్రవేశిస్తున్నాయనేటువంటిది గ్రహించి, వాటిని రాకుండా మంచి వాటిని రావటం కోసం ప్రయత్నించాలి. అంటే చెడు లోపలికి రావకుండా చూసుకోగలగాల, మంచి వాటిని మాత్రమే లోపలికి రానివ్వాలి. ఎలాంటి గ్రంథాలు చదవాలి, ఏవి మనకు ఉపకరిస్తాయి, ఎలాంటి భావాలతో ఉండాలి అనేటువంటి ప్రశ్న మనకు తలెత్తే అవకాశం ఉంటుంది కదా. దానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయ అభ్యసనం చైవ వాంగ్మయం తపోశ్చతే వేదాంత శతరుద్రీయ ప్రణవాది జపంబుదాహ సత్వశుద్ధికరం పుంసాం స్వాధ్యాయం పరిచక్షతే అన్నారు. ఇతరుల యొక్క మనస్సుకు బాధ కలిగించకుండా సత్యమైనది, ప్రియమైనది, మేలు కలిగించేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే పలకాలి. వేదాలను అధ్యయనం చేయటం కూడా స్వాధ్యాయం అన్నారు. అలాగే వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతం, భాగవతం, రామాయణం, యోగ వాసిష్టం అధ్యయనం చేయటం, ప్రణవాది మంత్రాలను జపించటం కూడా స్వాధ్యాయము అని చెప్పారు. సత్గ్రంథాలు పఠించటం మాత్రం చేతనే సత్యం అవగతం కాదు, దానికి సంబంధించినటువంటి అనుభవ జ్ఞానం కూడా కావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఆయనకు కారు ఉంది, దాన్ని ఎలా నడపాలో ఆయనకు తెలియదు.
ఇప్పుడు ఆ కారు నడపడానికి కావలసినటువంటి నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ మొత్తం ఒక బుక్లో వ్రాసింది. ఇప్పుడు అతను ఆ బుక్ కొని ఎన్నిసార్లు చదివినా ఆ కారు నడపడం సాధ్యమవుతుందా? చూడండి, కారు ఉంది, ఆయనకు నడపటం రాదు. కారు ఎలా నడపాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి బుక్ ఒకటి 30 రోజుల్లో కారు నేర్చుకునే బుక్ అని ఒకటి ఉంటే కొనుక్కొచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ పుస్తకం రోజు చదువుతున్నాడు. ఇప్పుడు మరి ఆ పుస్తకం రోజు చదివితే ఇప్పుడు నడపడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎందుకంటే దానికి ప్రాక్టీస్ కావాలి. ఇంతకుముందు అభ్యసించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని అప్పుడు ఇతను నేర్చుకోవాలి. ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇతను నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే వస్తుంది. కేవలం పుస్తక పఠనం చేత మాత్రమే డ్రైవింగ్ రాదు. అభ్యాసం కావాలి, అభ్యాసం చేయాలి, అనుభవం రావాలి. మనకు భాగవత కృష్ణదేశకుల వారు ఒక కందార్థం చెప్తారు. ఈతాపేక్షను మనుజుడు నూతిందరి చేరి నిల్చి నోట గొణిగినన్ ఈతేల వచ్చువానికి చేతులతో నీళ్ళ మీద చెరి ఈదకాను మును నేర్చిన వారి దించకాను ఈ తీరుగనే దేశే కేంద్రోడో దల్పాక చాతుర్యమున బోధ సాధింపానయ్యేన చెరి ఈదకాను మును నేర్చిన వారి దించకాను అని చెప్పారు. ఇప్పుడు ఒక అతను ఒక బావి దగ్గర ఒడ్డున నిల్చున్నాడు. ఒక బావి దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు. ఈత 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 అని చెప్పి మంత్రం చదువుతున్నాడు. ఓం ఈతాయ నమః, ఓం ఈతాయ నమః, ఓం ఈతాయ నమః అని మంత్రం చదువుతున్నాడు. మరి ఇప్పుడు ఆయన మంత్రం చదువుతున్నాడు కదా, ఇప్పుడు ఆయనకి ఈత వస్తుందా? 2 నెలల నుంచి కూడా రోజు బావి దగ్గరికి వెళ్ళి ఓం ఈతాయ నమః, ఈతాయ నమః అని మంత్రం చదువుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఈత వస్తుందా? రాదు. ఎందుకు అంటే ఈత ఈత అని చెప్పి నోటి చేత పలకటం ద్వారా మాత్రమే ఈత రాదు. ఈత రావాలంటే ఏం చేయాలి? మును నేర్చిన వారి దించకాను. ఇంతకుముందు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయం తీసుకొని, వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఎలా నీళ్ళ మీద చేరి ఏం చేస్తే చేతులు ఎలా ఆడించాలి, కాళ్ళు ఎలా ఆడించాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా సద్గురువుల యొక్క సన్నిధి చేరి వారు చెప్పినటువంటి పద్ధతిగా ఈ యొక్క బ్రహ్మ విద్యను అభ్యసించాలి అని చెప్పటం అనేటువంటిది జరిగింది. అందుకే నాయన గారు చెప్తారు, జనక సుఖ సాందీపులాదిగా మననము చేసిరి ఓ మనస మానక సద్గురు సేవలు చేసియు మరణము చేయవే ఓ మనస అని చెప్పారు. అయితే ఈ యొక్క జ్ఞానం ఒక్కళ్ళ స్వకీయంగా వచ్చినటువంటిది కాదు, పరంపరాప్రోక్తంగా ప్రాప్తించినటువంటిది అని చెప్పారు. మొట్టమొదట దక్షిణామూర్తి, శ్రీ దక్షిణామూర్తి, వారి నుండి శ్రీమన్నారాయణుడు, వారి నుండి సూర్యభగవానుడు, వారి నుంచి యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు, ఇలా ఒకరి నుండి ఒకరికి ఈ యొక్క విద్య అభ్యసించటం అనేటువంటిది జరిగింది. అలాగే నవవ్యాకరణ పండితుడైనటువంటి ఆంజనేయుడు శ్రీరామచంద్రమూర్తిని గురువుగా చేసుకొని ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. మరి శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నారు. చూడండి, అవతార పురుషులే సద్గురువులను ఆశ్రయించి ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఎందుకంటే అవతార పురుషులే గురువుల యొక్క అవసరాన్ని గుర్తెరిగి గురువును ఆశ్రయించారు. మరి ఇక సామాన్యులకు మాకు గురువు అవసరమా కాదా, పుస్తకం చదివితే సరిపోదా, లేదు యూట్యూబ్లో చెప్పినటువంటి మంత్రం చదువుకుంటే సరిపోదా, లేకపోతే యూట్యూబ్లో చూసో టీవీలో చూసో ప్రోగ్రాంలో చూసో మేము ధ్యానం చేసుకుంటే సరిపోయిద్దా, యోగం చేసుకుంటే సరిపోయిద్దా అని చెప్పి స్వకీయంగా అంటే ఇంతకుముందు నేర్చుకున్నటువంటి వాళ్ళతో సంబంధం లేకుండా ప్రయత్నం చేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి మనకి ఇక్కడ పెద్దలు సూచించడం అనేటువంటిది జరుగుతుంది.
ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక ఆయన మెడికల్ షాప్ పెట్టాడు. ఇప్పుడు మెడికల్ షాపు నిండా మందులున్నాయి. ఆ షాపు నిండా దాదాపు ఒక 3000 రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. 3000 రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి జ్వరం తగిలింది. ఇప్పుడు జ్వరం తగిలితే మరి మందులైతే ఉన్నాయి, 3000 రకాలు ఉన్నాయి. కానీ ఆ 3000 రకాల్లో ఏ మందు దేనికి పనిచేస్తుందో ఈయనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా జ్వరం తగిలింది, ఏం చేయాలి? అప్పుడు డాక్టర్ గారు ఒక మెడిసిన్ రాసిచ్చాడు. అది ఎలా వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి, రోజుకి ఎన్నిసార్లు వేసుకోవాలి, దానికి పథ్యం ఎలా పాటించాలి, ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు ఇతను ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి పద్ధతిగా మెడిసిన్స్ వేసుకున్నాడు. చూడండి, ఆలోచించండి, మందులన్నీ ఏం దగ్గరే ఉన్నాయి. కానీ ఏ మందు దేనికి పనిచేస్తుందో ఆ జ్ఞానం లేదు. ఈయనకు ఆ జ్ఞానం లేదు. అందుకే ఆ జ్ఞానం ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే డిసిషన్ తీసుకోవటం, నిర్ణయించడం అనేటువంటిది చాలా కష్టం. అది అనుభవజ్ఞుడే చెప్పగలడు. అలాగే మోక్షాన్ని పొందాలంటే గ్రంథాన్ని చదవడం ఒక్కటే మార్గం కాదు. బుక్ చదివితే సరిపోదు, పుస్తకం చదివితే సరిపోదు. దానికి అనుభవజ్ఞుడైనటువంటి గురువు యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతైనా అవసరం. వారు చెప్పింది వింటే చాలు. ఇప్పుడు ఒకవేళ గురువు గారు చెప్పారనుకోండి, చెప్పింది వింటే సరిపోయిద్దా? చెప్పింది వింటే కూడా సరిపోదు, దాన్ని చక్కగా ఆచరించాలి. అప్పుడే ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఎందుకంటే సత్యము, తపస్సు, జ్ఞానము, అహింస, బ్రహ్మనిష్ఠుల ఎడల నమ్రత, మంచి శీలము మొదలైనటువంటి వాటిని ఎప్పుడూ తనలో కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను విద్వాంసుడు అన్నారు. ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వాళ్ళను విద్వాంసులు అన్నారు. అయితే కేవలం శాస్త్రాన్ని పఠించినంత మాత్రాన గొప్పవాడు కాదు. చెప్పేవాడు కానీ, పఠించినటువంటి వాడు కానీ ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే అతడు ఆ యొక్క స్థితిని పొందగలుగుతాడు. అందుకే ఏమంటున్నారంటే అంతఃతిమిర నాశాయ శాబ్దబోధో నిరర్థకః నశ్యతి తమో నామ కృతయా దీపవార్తయ అన్నారు. ఎట్లా అంటే ఒక ఇంట్లో చీకటి ఉంది. ఒక ఆయన ఏం చేసిందంటే ఆ చీకటి పోవాలని చెప్పి ఏం చేసిందంటే ఓం దీపాయ నమః, ఓం దీపాయ నమః, ఓం దీపాయ నమః అని చెప్పి 108 సార్లు ఉచ్చరించాడు. ఎందుకు? చీకటి పోవాలని చెప్పి ఓం దీపాయ నమః 108 సార్లు ఉచ్చరించాడంట. మరి ఇప్పుడు చీకటి పోయిందా? అంతఃతిమిర నాశాయ అంటే ఆ లోపల ఉన్నటువంటి చీకటి పోవడం కోసం శాబ్దబోధో నిరర్ధకః శబ్దాన్ని ఉచ్చరించాడు. అలా చేస్తే పోతుందా? నశ్యతి తమోనామ చీకటి పోవాలని చెప్పి మంత్రం చదివినంత మాత్రాన చీకటి పోదు. ఎప్పుడు పోతుంది? దీపాన్ని వెలిగించినప్పుడు మాత్రమే చీకటి పోతుంది. అర్థమైంది కదా? అలాగే శబ్దశాస్త్రాలను వల్లించినప్పటికీ కూడా, శబ్దశాస్త్రాలను ఎల్ని వల్లించినా కూడా అంతరంగంలో ఉన్నటువంటి తమస్సు అనేటువంటిది, ఆ చీకటి అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటి ఆ అంధకారం అనేటువంటిది నశించదు. అది ఎలా పోతుంది? జ్ఞానం అనేటువంటిది జ్యోతి చేత మాత్రమే నశిస్తుంది అన్నారు. మరి అయితే అట్టి జ్ఞానజ్యోతికి సంబంధించినటువంటి అనుభవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది సద్గురువు ద్వారా మాత్రమే సంప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫలం కతక వృక్షస్య యద్యప్యంబు ప్రసాదకం నామ గ్రహణాదేవ తస్య వారి ప్రసీదతి అన్నారు. ఫలం కతక వృక్షస్య అన్నారు. ఫలం కతక వృక్షస్య అన్నారు. అంటే ఏంటి? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మలినమై ఉన్నాయంట. నీళ్ళన్నీ కూడా మురికి నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు మురికి నీళ్ళు వచ్చినాయి. ఎవరో చెప్పారు
కతక వృక్షస్య అన్నారు. కతక వృక్షస్య అంటే చెల్లగింజ యొక్క పేరు. అంటే చెల్లగింజ యొక్క పేరును గనక నువ్వు పఠించినట్లయితే నీకు మీ యొక్క మురికి నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళు అయితే అని చెప్పారు. అయితే ఇప్పుడు ఇతను ఆ చెల్లగింజ యొక్క పేరును పఠిస్తూ ఉన్నాడు. మరి అలా పఠించడం చేత ఆ నీళ్లు శుద్ధవుతాయా? కావు. అంటే ఆ చిల్లగింజను అరగదీసి ఆ నీటిలో కలిపినప్పుడు మాత్రమే అవి శుద్ధి అవుతాయి. అలాగే వేదాంత వాక్యాలు కానీ శాస్త్ర ప్రమాణాలు కానీ ఎన్ని చెప్పినా ఎన్ని వల్లించినా ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి పాపం అనేటువంటిది నశించదు. మనసు పవిత్రం కాదు. అప్పుడు ఏం చేయాలి? గురువు చెప్పినటువంటి పద్ధతిగా గురువు యొక్క మార్గంలో నడిచినప్పుడు మాత్రమే ఆ యొక్క లక్ష్యం అనేటువంటిది చేకూరుతుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ విధంగానే పాటించాలి. మనకు పెద్దలు ఒక 3 వాక్యాలు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఎంత గొప్ప ఆత్మజ్ఞాన సంపన్నుడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే ఈ మూడింటిని పాటించాలి అని చెప్పారు. అంటే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా, ఈ యొక్క శరీరంలో ఈ యొక్క బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని పాటించాలి అని చెప్పారు. ఏంటంటే, ఒకటి వేదాంత శాస్త్ర విచారము, వేదాంత శాస్త్రాలను విచారించటం. 2 గురుదేవుని యందు అపారమైనటువంటి భక్తి కలిగి ఉండటం. 3 ఈశ్వరుని యందు దృఢ విశ్వాసం కలిగి ఉండడం. ఏముండాలి? 1 వేదాంత శాస్త్రాలను విచారం చేయాలి. 2 గురువు యందు అపారమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. 3వది ఈశ్వరుని యందు దృఢ విశ్వాసము కలిగి ఉండాలి. అలా ఈ 3 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క జ్ఞానం స్థిరమవుతుంది అని చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటి ద్వారా మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలుగుతారు. కాబట్టి వాటిని మర్చిపోవటం వల్ల అతనికి వినాశం కలుగుతుంది అని సూచిస్తున్నారు. చెవిటి వారికి శాస్త్రశ్రవణం అనేది ఎలా సాధ్యం కాదో, అలాగే గురువు ఎవరికైతే గురువు లేడో, గురువు ఉండడో వారికి వేదాంతంలో చెప్పబడినటువంటి ఈ యొక్క జ్ఞానం బోధపడదు అని చెప్తున్నారు. బోధలు విన్నవారికి బాధలు పోతున్నాయా? శ్లోకాలు వల్లించే వారికి శోకాలు పోతున్నాయా? గ్రంథాలు చదివేవారికి గ్రంథులు నశించాయా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే గొప్ప చదువులు చదివినంత మాత్రాన గొప్పవాడు కాజాలడు. గొప్పగా ఆచరించి జీవించినప్పుడే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళు పరమశాంతితో జీవిస్తారు. చూడండి, ఒక వ్యక్తి శ్రీ రామకృష్ణ పరమహంస వద్దకు వచ్చి, స్వామి, నేను అనేకమైన ధర్మ గ్రంథాలు చదివాను, కానీ నాకు ఇంకా శాంతి కలగలేదు, ఎందుకు అని ప్రశ్నించాడు. నేను చాలా బుక్స్ చదివా, అయినా కానీ నాకు శాంతి కలగలేదు అని ప్రశ్నించాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస వారు ఏమన్నారంటే, అయ్యా, అన్నీ వదిలాను అన్నదే నీ వదలలేదు. నీవు వస్తువులను వదిలావు. నీవేం వదిలావు? వస్తువులను మాత్రమే వదిలావు. కానీ వాటికి సంబంధించినటువంటి వాసనలు ఇంకా నీవు విడిచిపెట్టలేదు. అవి ఇంకా లోపల తిష్ట వేసుకొని ఉన్నాయి. నీవు ధర్మ గ్రంథాలు చదివానంటున్నావు. ధర్మ గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు నీవు పఠించానని చెప్తున్నావు, కానీ ఆ యొక్క ధర్మాలు ఆచరించలేదు. ఇప్పుడు ఈ వ్యక్తి ధార్మికమైనటువంటి గ్రంథాలు పఠించాడు కానీ ధర్మాన్ని ఆచరించలేదు. కాబట్టి అతనికి శాంతి లేదు. ఎందుకంటే కామిని కాంచనాలు జయించకుండా ఎన్ని శాస్త్రాలు వల్లించినా శాంతి లభించదు అని రామకృష్ణ పరమహంస వారు సూచించడం అనేటువంటిది జరిగింది. చూడండి, శ్రీ రామకృష్ణ పరమహంస వారు చెప్పినటువంటి జగజ్జనని యొక్క సాక్షాత్కార సంజనితమైనటువంటి అనుభవ వాక్కులు వినడానికి మామూలుగానే ఉంటాయి. ఆ మహాత్ముడు చెప్పినటువంటి వాక్కులు మామూలుగానే ఉంటాయి, కానీ అవి జ్ఞానులకు మాత్రమే ఆ వాటిల్లో ఉండేటువంటి గొప్పతనం అనేటువంటిది బోధపడుతుంది.
చూడండి, 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకున్నాం, ఒక దాంట్లో పంచదార వేసాం, అది అందులో కరిగిపోయింది. చూడటానికి 2 గ్లాసుల్లో నీరు ఒకే విధంగా ఉంటాయి, కానీ త్రాగి చూస్తేనే ఆ తీపేంటో తెలుస్తుంది. అలాగే తీపిని తెలుసుకోగల నోరు కూడా అవసరం. ఎందుకంటే దోషయుక్తమైనటువంటి నోటికి ఆ రుచి కూడా తెలియదు. హృదయ శుద్ధి గల వాక్కులు ఎందరినో ప్రభావితం చేస్తాయి. హృదయ శుద్ధి లేనటువంటి వారు అష్టసిద్ధులు పొందినా సరే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేరని చెప్పి మనకు బ్రహ్మానంద స్వామి వారు సూచించడం అనేటువంటిది జరిగింది. మనకు గురుగీతలో ఇలా చెప్పారు, వేదశాస్త్ర పురాణాన్ని చేతిహాసాది కానిచ మంత్ర యంత్రాది విద్యాశ్చ మోహనుశ్చాటనాదికం శైవశక్త గమాదీని హన్యే చ బహవో మతః అపభ్రంశస్త మస్తానాం జీవానాం భ్రాంతచేతసాం అన్నారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, మంత్రాలు, యంత్రాలు, శైవ, శాక్త, ఆగమాలు, అలాగే మోహన, ఉచ్చాటనాది క్రియలు, ఇవన్నీ కూడా సాధకుణ్ణి భ్రమింపచేస్తాయి. కానీ గురుభక్తుడికి శాస్త్రజ్ఞానం కంటే కూడా గురువు చెప్పే బోధామృతమే ఫలప్రాప్తిని కలిగిస్తుంది. కాబట్టి గురుభక్తుడు ఇలాంటి శాస్త్రాలకు కానీ ఇలాంటి మోహనోచ్చాటనాది క్రియలకు కానీ ప్రభావితుడు కాడు. అందుకే చెప్తారు, కిమత్ర బహునోక్తేన శాస్త్రకోటిశ తైరపి దుర్లభాచిత్త విశ్రాంతి వినా గురు కృపాంపరాం అన్నారు. అంటే అనేక కోట్లాది శాస్త్రాలలో గల విషయాలను వినటం వలన, అనేక కోట్లాది శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని వినటం వల్ల కానీ బోధించటం వల్ల కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే వినాగురు కృపాంపరాం అని చెప్పారు. సమర్థుడైన సద్గురువు యొక్క కృప లేనిచో చిత్తశాంతి కలగదు. అందుకే మనకు తారకామృతసారం మీరు వినే ఉంటారు, దాంట్లో ఒక మాట చెప్తారు, చదువు శాస్త్రము లేలా చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును అన్నారు. చదువు శాస్త్రము లేలా చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును అన్నారు. అంటే చిత్తశుద్ధి లేకుండా, గురువు యొక్క సహాయం లేకుండా ముక్తి పదం అనేటువంటిది చేజిక్కదు. యద్యప్యధీతా నిగమ షడంగా ఆగమ ప్రియే ఆధ్యాత్మాదీని శాస్త్రాన్ని జ్ఞానం నాస్తి గురుం వినా అని చెప్పి మనకు చెప్తున్నారు గురుగీతలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటి 4 వేదాలు కానీ వాటికి గల అంగాలు, షడంగాలు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం అనేటువంటి ఈ యొక్క 6 కూడా శైవ, వైష్ణవ ఆగమాలు మరియు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పెక్కు శాస్త్రాలు చదివినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం కలగదు. అది సద్గురువు చేత మాత్రమే సంప్రాప్తమవుతుంది అని చెప్తున్నారు. న సుఖం వేద శాస్త్రేషు న సుఖం మంత్రం యంత్రకే గురు ప్రసాద అన్యత్ర సుఖం నాస్తి మహీతలే అన్నారు గురుగీతలు. వేద శాస్త్రాల వల్ల కానీ మంత్ర యంత్రాల వల్ల కానీ సుఖం లేదు. ఈ లోకంలో సద్గురువు యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే ఆ యొక్క దివ్యమైనటువంటి పరమ సుఖం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని చెప్పారు. మనకు ముక్తికోపనిషత్తులో ఇలా చెప్తారు, బహుశాస్త్ర వృథా కంధారో మంథేన పృథైవికిం అన్వేష్టవ్యం ప్రయత్నేన జ్యోతిరాంతికం అన్నారు. ఎవరన్నారు? శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయునికి ముక్తికోపనిషత్తులో చెప్తారు, ఓ ఆంజనేయ, అనేక రకాలైనటువంటి శాస్త్రాలను పఠించుట చేత కానీ కథలను వల్లించుట చేత కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. హృదయమునందు గల ఆత్మజ్యోతిని ప్రయత్నపూర్వకంగా అన్వేషించవలెను. మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని అన్వేషించాలి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే తెలియచేస్తున్నారు. నాయనా, నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని నీవు దర్శించాలి అని చెప్తున్నారు. చూడండి, గురువు యొక్క అవసరం తెలుస్తుంది కదా. తనలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని గురువే దర్శింపచేయాలి. ఎందుకంటే అది స్వకీయంగా దర్శించడం సాధ్యం కాదు.
ఒకవేళ దర్శించినా కానీ ఆ యొక్క నిశ్చయ జ్ఞానం అనేటువంటిది ఉండదు. కనుక ఆ యొక్క భావం దృఢం కాదు. చదువు శాస్త్రములెన్ని నేర్చినా తెలియదు పరము ఓరన్నా. చదువు శాస్త్రములెన్ని నేర్చినా తెలియదు పరము ఓరన్నా. గురుడు తెల్పక తెలియగలేరుర నిజమని నమ్మర సోదరుడా. గురుడు తెల్పక తెలియగలేరుర నిజమని నమ్మర సోదరుడా. అంటే చదువు శాస్త్రముల వల్లనే పరము తెలియబడదు. అంటే చదువు వల్ల, శాస్త్రాల వల్లనే ఈ యొక్క పరమార్థం తెలియబడదు. ఎందుకు అంటే దానికి సంబంధించినటువంటి అర్థము, అంతరార్థం తెలియాలి. అవి తెలిసిన గురువులు చెప్పినప్పుడు మాత్రమే తెలియబడుతుంది, లేకపోతే సాధ్యం కాదు. తత్వమును తెలియకుండా చేసేటువంటి సాధనల వల్ల ఆ యొక్క అనుభూతి కలగదు. అందుకే ఇలా చెప్తున్నారు. నానాశాస్త్ర పట్టేలోకే నానాదేవంచ పూజనం. ఆత్మజ్ఞానం వినా పార్థ సర్వకర్మ నిరర్థకం. ఆచార క్రియతే కోటిదానంచ గిరికాంచనం. ఆత్మతత్వం వినా నాస్తి ముక్తి నాస్తి. గురుర్వినా కోటి యజ్ఞం కృతం ఏవ కోటి గోహయ దానకం. గజదానం సహస్రంచ ముక్తి జ్ఞానం వినానచ అని చెప్పారు. నానాశాస్త్ర పట్టేలోకే నానాదేవంచ పూజనం. అనేక శాస్త్రాలు అవపోసన పట్టినప్పటికీ కూడా, మహాపండితుడు అనేటువంటి పేరు గాంచినప్పటికీ కూడా, నానాదేవంచ పూజనం, హరిహర బ్రహ్మేంద్రాది సకల దేవతలను పూజించినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం లేనిచో పైన తెలిపినవన్నీ కూడా వ్యర్థములే అని చెప్తున్నారు. ఆచారక్రియతే కోటిదానంచ అని చెప్పారు. ఆచారక్రియతే కోటిదానంచ గిరికాంచనం. ఆత్మతత్వం వినా అంటే సమస్త సదాచారాలను పాటించి ఆచరించినప్పటికీ కూడా, కొండంత బంగారాన్ని కోటిసార్లు దానం చేసినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం లేనిచో ఫలితం ఉండదు అని చెప్తున్నారు. గోవులు, గుర్రాలు, ఏనుగులు కోట్ల కొలదిగా దానమిచ్చినప్పటికీ కూడా నాస్తి ముక్తి నాస్తి గురుర్విన. కోటి యజ్ఞం కృతం ఏవ కోటి గోహయ దానకం గజదానం సహస్రంచ. అంటే గోవులు, గుర్రాలు, ఏనుగులు ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా, యజ్ఞయాగాదులు నిర్వహించినప్పటికీ కూడా మోక్షాన్ని పొందజాలరు. సర్వకర్మ నిరర్థకం. గురువు యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే సమస్త సాధనలన్నీ కూడా నిరర్థకమవుతాయి అని చెప్తారు. ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యస్సర్వం జ్ఞాతుమిచ్చతి. అపి వర్ష సహస్రేణ శాస్త్రాంతం నాథీగచ్చతి. ఇది జ్ఞానమని, ఇది జ్ఞేయమని ఏదైతే తెలుసుకోదగిన వస్తువు కలదో, ఏదైతే తెలుసుకోవలసినటువంటి వస్తువు కలదో దాని యొక్క మూలము గురువు లేకుండా కేవలం శాస్త్రజ్ఞానంచే తెలియజాలడు, శాస్త్రజ్ఞానంచే తెలియబడదు. 1000 సంవత్సరాలు కష్టపడి సర్వశాస్త్రాలను అధ్యయనం చేసినప్పటికీ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. అపే వర్ష సహస్రేణ శాస్త్రాంతం నాథిగచ్చతి. 1000 సంవత్సరాలు కష్టపడి సర్వశాస్త్రాలు నీవు అధ్యయనం చేసినా కానీ ఆ యొక్క జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేటువంటిది బోధపడదు అని చెప్తున్నారు. ఆదిత్య చతురో వేదాన్ సర్వశాస్త్ర వివేకశః బ్రహ్మతత్వం నజానాతి దర్వీపాక రసం యథ అన్నారు. వంట చేసేప్పుడు మనం గరిటెను వినియోగిస్తాం కదా, షడ్రుచులతో కూడి ఉన్నటువంటి పదార్థాలన్నింటి యందు తిరుగుతుంటుంది. అది చారులో, కూరలో, స్వీట్లో అన్నిట్లో అది తిరుగుతుంటుంది. కానీ దానికి ఏ రుచి తెలియదు. అలాగే సర్వశాస్త్రాలను పఠించిన పండితుడైనప్పటికీ కూడా గురువు లేనిచో, గురుబోధ విననిచో, ఆచరించనిచో వ్యర్థమే. అట్టి పరబ్రహ్మతత్వము సామాన్యులకు అందేటువంటిది కాదు అని చెప్పి మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది.
మనకు భగవద్గీతలో కూడా 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం అన్నారు. అంటే యోగి అయినటువంటి వాడు వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలు మొదలైనటువంటి సత్కర్మలు ఏవైతే చెప్పబడి ఉన్నవో వాటన్నిటినీ కూడా అతిక్రమించుచున్నాడు. అంటే తత్వమును దర్శించినటువంటి వాడికి ఏ శాస్త్ర విషయ విశేషాలతో సంబంధం ఉండదు, అతనికి ఏ సాధనలు అవసరం లేదు. అందుకే ఏమంటున్నాడంటే శాస్త్ర జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానం ఉన్నటువంటి సద్గురువు యొక్క సహాయం అవసరము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. మనకు వేమన యోగిలు చదివి 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 చచ్చిటి జనునంత చావులేని చదువు చదవవలను అన్నాడు వేమన యోగి. అంటే అనాది కాలం నుండి ఎంతోమంది ఎన్నో చదువులు చదువుతూనే ఉన్నారు, కానీ అసలు చదువు, చావు లేనటువంటి చదువు అది చదవటం లేదు. దాన్ని ఏమన్నారు? బ్రహ్మ విద్య అన్నారు. కోటి విద్యలు కూటి కోసం అన్నారు. ఎన్ని నేర్చినా కూడా అవి పొట్టకూటికే కానీ సత్యపదాన్ని చేరటం కోసం కాదు. ఏది చదివితే ఇంకా ఈ లోకంలో చదవవలసినటువంటి అవసరం ఉండదు, అట్టి ముఖ్యమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి చదువును, ఆ యొక్క బ్రహ్మ విద్యను చదవాలి. అప్పుడు మాత్రమే జన్మ అనేటువంటిది ధన్యమవుతుంది. అందుకే ప్రహ్లాదుడు ఏమంటాడు, విన్నారు కదా, చదివించిరి ననుగురువులు, చదివించిరి ననుగురువులు చదివిది వేదాంత శాస్త్ర సారములెల్లన్, చదివితి వేదాంత శాస్త్ర సారములెల్లన్ చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చూడండి, ఆ మరుగు తెలిస్తే ఇక చదవాల్సిన పని లేదు. చదువులలో మర్మమెల్ల, ఆ యొక్క రహస్యం తెలియాలి. శాస్త్రాల్లో కానీ సద్గ్రంథాలతో కానీ సాధనలతో కానీ ఇంకా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే చదువులలో మర్మం తెలుసుకున్నారు కాబట్టి ఆ మర్మాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే దేనిని పొందితే సర్వమును పొందిన వారగుచున్నారు, దేనిని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది మిగిలి లేదు. అట్టి పరబ్రహ్మమును గూర్చి ఎరిగిన వారు ఇక ఏ శాస్త్రాలను పఠించవలసినటువంటి అవసరం లేదు, వాళ్ళు ఏ సాధనలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సాధకుడికి గురువు యందు, గురు వాక్యమునందు అంతటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే అలాంటి విశ్వాసం లేకపోతే ఆ సత్యం అనేటువంటిది తెలియబడదు. ఒకవేళ తెలిసినా కానీ సంశయాల చేత ఆ నిశ్చలత్వం బుద్ధి లేక వాళ్ళు స్థిరత్వాన్ని కోల్పోతారు. మళ్ళీ అజ్ఞానంలో పడి మళ్ళీ అనేకమైనటువంటి జన్మాదులకు కారణమవుతారు. చూడండి, ఒక గురువు ఒక శిష్యుడికి ఈ యొక్క తత్వజ్ఞానాన్ని బోధించాడు. బోధించిన తర్వాత శిష్యుడిని అడిగారు, నాయన నీకు తత్వము బోధపడిందా? బోధపడిందా అన్నారు. నీకు మోక్షము సిద్ధించినట్లే? అవును గురువుగారు, నాకు మోక్షం సిద్ధించినట్లే. అయితే మోక్షము సిద్ధించింది కదా, మోక్షము సిద్ధించిన తర్వాత వేరే ఇంకేమైనా ప్రయత్నం చేస్తావా? చూడండి, కడుపు నిండిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేదన పెడితే ఇక తినడు. అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఆకలి అనే మాట ఉండదు, ఏదైనా తింటాడు. అలాగే మంచినీళ్ళు, దప్పికైతే మంచినీళ్ళు తాగాడు అనుకోండి, తాగటం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదైనా బాటిల్ తీసుకొచ్చి తాగు అంటే అతను తాగడు. ఎందుకంటే కడుపు నిండిన తర్వాత ఇంకేమీ తిండు, దప్పిక తీరిన తర్వాత మంచినీళ్ళు తాగడు. అట్లాగే ఇక్కడ గురువుగారు తత్వజ్ఞానాన్ని బోధించి, నాయన నీకు మోక్షం సిద్ధించిందా అన్నారు. సిద్ధించింది అన్నారు. ఇక మోక్షం సిద్ధించిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తావా? ఇంకెందుకు గురువుగారు ఏమన్నాడు? ఇంకెందుకు గురువుగారు అన్నాడు. అప్పుడు సరే నాయన, ఇక నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం లేదు, అన్య ప్రయత్నాలు ఏవి కూడా నువ్వు చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేను తెలిపినటువంటి ఈ స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో నువ్వు ఉంటే చాలు. దీన్ని నమ్మి పూర్తి విశ్వాసపాత్రుడివై ఉండు. నేను ఏ జ్ఞానాన్ని అయితే బోధించానో ఆ జ్ఞానమునందు పూర్తి విశ్వాసంతో నువ్వుండు. ఇంతకు మిక్కిలి ఇంక నీకేమీ అవసరం లేదు అన్నాడు.
ఓకే గురువు గారు అన్నాడు. ఇంకా నేను ఏ ప్రయత్నం చేయను, నాకు ఎలాంటి జ్ఞానం అవసరం లేదు, మీరు చెప్పినటువంటి జ్ఞానం నాకు స్థిరమైంది, నాకున్నటువంటి సంశయాలన్నీ నివృత్తి అయ్యాయి, మీరు చెప్పినట్లే ఇంక నేను ఏ ప్రయత్నం చేయకుండా ఆ స్థితిలోనే ఉంటాను అన్నాడు. అంటే అంత నమ్మకంగా చెప్పాడు, గురువు చెప్పిన స్థితిలోనే ఉన్నాడు. ఒకరోజు ఆ శిష్యుడు ఓ మార్గం గుండగా వెళుతూ ఉన్నాడు. అంటే ఒక బాట వెంట వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తూ ఉంటే ఒక చోట అక్కడ ఒక బోర్డు మీద ఇలా రాసింది, అక్కడ ఒక చెట్టు కాడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు మీద ఇలా వ్రాసింది. దాని మీద ఏమని రాశారంటే, ఆ బోర్డు మీద ఇలా రాసింది, మోక్షమును పొందగోరిన వారు ఎవరైనా సరే ఈ బోర్డు వెనక ఉన్నది పఠించినచో మోక్షము సిద్ధించును అని. ఆ బోర్డు మీద ఏమనుంది, మోక్షమును పొందకోరినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ బోర్డు వెనక ఏదైతే రాసి ఉందో దాన్ని పఠించినచో వాళ్లకు మోక్షం సిద్ధించును అని ఉంది. వెంటనే శిష్యుడు బోర్డు వెనక్కి తిప్పి చూశాడు. ఈ శిష్యుడు వెంటనే బోర్డు వెనక్కి తిప్పి చూశాడు. చూస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంది. ఆ బోర్డు వెనక ఏం రాసింది అంటే, గురు సూచన యందు విశ్వాసం లేదు కదా, అందుకే మళ్ళీ వెనక ఏమున్నదో చూడాలనుకున్నావు అని రాసింది. చూడండి, గురు సూచన యందు విశ్వాసం లేదు, నువ్వు గురువు చెప్పినటువంటి బోధ యందు నీకు నమ్మకం లేదు, అందుకే మళ్ళీ నువ్వు దీని వెనక ఏముందో అని చూడటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని. చూడండి, ఆలోచించండి. నీకు మోక్షం వచ్చింది అని గురువుగారు చెప్పారు, శిష్యుడు కూడా దృఢమైంది, గురువాక్యమనందు పరిపూర్ణ విశ్వాసం ఉంది అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ వాక్యమనందు విశ్వాసం లేని కారణం చేతనే మళ్ళీ మోక్షం కోసం ప్రయత్నం చేశాడు, బోర్డు వెనక్కి తిప్పి చూశాడు. చూడండి, గురువు యందు గురువాక్యమనందు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. జ్ఞానం అంటే తెలుసుకోవటం, థియరీ పార్ట్. విజ్ఞానం అంటే అనుభవ సహిత జ్ఞానం, ఇట్స్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎందుకంటే వాచా వేదాంతం వేరు, ఆచరణ వేదాంతం వేరు. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేకుండా ఎన్ని చేసినా కూడా అవి వ్యర్థమే అవుతాయి. గురుగీతలో ఒకటే చెప్పారు, జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియ అన్నారు. జపము, తపము, వ్రతము, తీర్థము, యజ్ఞము, దానము మొదలైనటువంటి సత్కర్మలన్నీ కూడా గురుతత్వాన్ని తెలుసుకోకుండా, ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా చేయటం వలన సంపూర్ణమైనటువంటి ఫలితాలను పొందలేరు అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఎట్లా అంటే, ఉపాధ్యాయుడు లేకుండా విద్య నేర్చుకోవడం కుదరదు, అలాగే గురువు లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు అవకాశం లేదు. ఒకవేళ స్వకీయంగా ప్రయత్నించి పొందినను దానిని నిలుపుకోలేరు, ఎందుకంటే వాళ్లకు ఆచరణ కుదరదు. ఎట్లా అంటే, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనేటువంటి మాట మీరు తరచూ వింటూ ఉంటారు, అలా ఉంటుందంట. గురువు లేకుండా విద్య నేర్చినటువంటి మూర్ఖుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. పిచ్చుకను చంపడానికి పుల్ల చాలు, పుల్లతో పోయేటువంటి దానికి మహాశక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. ఎందుకు అంటే అతనికి ఆ జ్ఞానం లేదు కాబట్టి. ఎందుకంటే దేనిని ఎలా వినియోగించాలో తెలిపేటువంటి గురువు కావాలి. ఎందుకంటే కొన్ని విషయాలు శాస్త్రాల్లో ఉండవు, కేవలం అనుభవంలోనే ఉంటాయి. అందుకే గురువు లేని విద్య కూడదన్నారు. కాబట్టి మనం ఆ యొక్క సద్గురుమూర్తిని ఆశ్రయించాం, మనకి చక్కటి సద్గురువు దొరికారు. మరి ఆ సద్గురుమూర్తి చెప్పినటువంటి జ్ఞానాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించి ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శాస్త్రాలు తక్కువని కాదు, తప్పని కాదు. శాస్త్రజ్ఞానంతో పాటు సద్గురువు యొక్క అనుభవ జ్ఞానం కూడా మనకి తోడుగా ఉన్నప్పుడు మాత్రమే మనకి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో సాధన సులువవుతుంది, లేకుంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి మనందరం కూడా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి గొప్ప జ్ఞానాన్ని సద్గురువులు చెప్పినటువంటి యొక్క అనుభవానికి జోడించి మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆచరించి అనుష్ఠానం చేసి ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం
అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.